లండన్లోని హిత్రో ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మార్చి 22 వరకు విమానాశ్రయంలో రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్పోర్ట్లోని ఎలక్ట్రిక్ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటన కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. 24 గంటల వరకు ప్రయాణికులు ఎవరూ విమానాశ్రయానికి రావద్దని, మరిన్ని వివరాల కోసం విమానయాన సంస్థల్ని ఆశ్రయించాలని అధికారులు కోరారు. అయితే తమ కార్యకలాపాల్ని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో సమీపంలోని ఇళ్లల్లో చీకట్లు అలముకున్నాయి. మంటలు భారీగా ఎగసిపట్టడం వల్ల చుట్టుపక్కల నివాసాల్లో ఉన్న 150 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. మంటల్ని ఆర్పటానికి 10 అగ్నిమాపక యంత్రాలు, 70 మంది సిబ్బంది తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎక్కువ గాయపడలేదని తెలిపారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.